భాషలో ఇదివరకు పత్రికలో ఎవరి పేరైనా ఉంటే దానికి ముందు శ్రీ అని ప్రతి వ్యక్తికి ఉండేది. శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ, శ్రీ ఇతర నాయకుల పేర్లు శ్రీ తప్పనిసరిగా ఉండేది. ఈ శ్రీలని ఒక పత్రిక తొలగించేసేసింది. శ్రీ మనం గౌరవిస్తామే కదా, శ్రీ అని రాయకపోతే ఏమిటి? అన్ని పత్రికలు ఇవాళ శ్రీ అనేది ఎత్తేసింది. నో నో న్యూస్ పేపర్ నౌ తెలుగు న్యూస్ పేపర్ ఏది శ్రీ అని పెట్టడం. శ్రీ కావచ్చు, గారు కావచ్చు. గారు అనేది కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేది, అది లేదు. సింగిల్ ఫారిన్ పేరు, ఈ ఇతర దేశస్తుల పేర్లు వచ్చినప్పుడు ఈ శ్రీ శ్రీమతి అనేది వద్దు అని చెప్పి జనరల్గా ఉండేది. మనకు కొన్ని సందర్భాల్లో జనరల్ తెలియదు, కొన్ని సందర్భాల్లో తెలిసిన శ్రీ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, శ్రీ బెడన్, కొద్దిగా ఎబ్బెట్గా ఉంటుందన్న భావాలతో ఆ రకంగా చూసినప్పుడు కొంత మార్పు, నూతనత్వం. తర్వాత వ్యవహారిక భాష, అంతకు ముందేమో గ్రాంధిక భాష ఉండేది. ఆంధ్రపత్రిక చూడండి, గ్రాంధిక భాష ఎక్కువగా ఉండేది. వ్యవహారిక భాష ఎప్పుడు వచ్చింది అంటే విశాలాంధ్రతో వచ్చింది. అలాగే ఆధునిక జర్నలిజం సార్, ఆధునిక జర్నలిజం తప్పనిసరిగా ఆధునిక జర్నలిజంలో చాలా రూపాంతరంతో ఉన్నాయి. ఎక్కువ భాగము ఇన్వెస్టిగేటివ్ తీరులో. ఇదివరకు ప్రముఖులు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు చెప్పే సంభాషణ, భాషణ, ప్రసంగాలే వార్తలయ్యేటివి. ఇవాళ ప్రతి పత్రిక ఒక కొత్త వార్త, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఒక పరిశోధనాత్మక వార్త ఉంటేనే వార్తగా ఫీల్ అయ్యేటటువంటి అంశాలు. రెండవది, ఇవాళ మన ఈ యూట్యూబ్స్ ఉన్నాయి, ఎంత విస్తారమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. సైన్స్ గురించి ఇస్తున్నాయి, మహిళల గురించి ఇస్తున్నాయి, ఎడ్యుకేషన్ గురించి ఇస్తున్నాయి, పోలీసుల గురించి ఇస్తున్నాయి, దర్యాప్తు సంస్థల గురించి ఇస్తున్నాయి, ఏరోనాటిక్స్కి ఇస్తున్నాయి, శాస్త్ర సాంకేతిక రంగంలో విమానాలు ఎట్లా ఎగురుతున్నాయి, రోదసి ఎట్లుగా ఉంది, ఎంత విస్తారమైన. నేను మొన్న చదివితే నిమిషానికి 200 గంటలు వీక్షించే అంత మెటీరియల్ ఇవాళ గాలిలో వీడియోల ద్వారా ఉన్నాయి. నిమిషానికి 200 గంటల సమాచారము మనకు అందుతుంది. ఎంత విస్తరించి ఉంటే తప్ప ఇది సాధ్యం కాని పని. చివరికి బట్టలు వేసుకోవటం ఎట్లుగా, షేవింగ్ చేసుకోవటం ఎట్లుగా, కటింగ్ చేసుకోవటం ఎట్లుగా, సౌందర్య పోషణ ఒక ఎత్తు, ఆహారపు అలవాట్లు, ఏ పండులో ఏముంది, ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది, కాలు నొప్పి వస్తే ఏమిటి అని భావించాలా, కళ్ళ నొప్పి వస్తే ఏమిటి అని, ఇంత విస్తారమైనటువంటి సమాచారము, ఒక విస్ఫోటనము. ఈ వీడియో సమాచార, నూతన సమాచార, దీంట్లో ఒక సమాచార విస్ఫోటనం జరుగుతుంది. పల్లెల నుంచి పట్టణాలకి వలస వస్తుంటారు. ఈ వలస వచ్చినటువంటి ఇక్కడ ప్రజలు రాజకీయాల్లోకి వస్తుంటారు. అలాగే పల్లెల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారు. సో వీళ్ళందరూ ఎన్నికై చివరికి వచ్చేది ఎక్కడికంటే పార్లమెంట్లకి, తర్వాత శాసనసభల్లోకి వస్తారు. మరి వచ్చినప్పుడు వ్యవసాయ రంగమే మనకు వెన్నుముకగా ఉన్నటువంటి భారతదేశంలో మరి వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి ప్రణాళికలు తర్వాత చేసేటువంటి సందర్భంలో మరి వీళ్ళే అడ్డుకోవడాన్ని ఎలా చూస్తారు సార్? అసలు ఇవాళ డబ్బు ఈ ఆధునిక సమాచారంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. డబ్బు కీలక పాత్ర వహించిన తర్వాత సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇదివరకు డబ్బు అంత ప్రాధాన్యత గలది కాదు. వ్యక్తిత్వము, సేవ ప్రధానమైన అంశంగా ఈక్వల్గా ఉండేటి. ఇప్పుడు వ్యక్తిత్వానికన్నా డబ్బు కీలక పాత్ర వహిస్తున్న దృష్ట్యా ఇవాళ రాజకీయ పార్టీలు కూడా డబ్బు ఉంటేనే ఎన్నికలకు పోగలుగుతాము,
డబ్బు ఉంటేనే గెలవగలుగుతాము, డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది, డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం పెంపొందుతుందన్న భావాలు సర్వత్రా వినపడుతున్నాయి. అది కొంత మేరకు నిజం కూడా. ఎందుకంటే వ్యక్తికి, వ్యక్తిత్వానికి, సద్గుణానికి మార్కులు లేవు. ఎంత ఖర్చు పెడతాడు, ఎంత ఇస్తాడు. అయితే ఖర్చు పెట్టిన వాళ్ళంతా గెలుస్తున్నారా? ఇవాళ ఎన్నికల నిబంధనలకు ఎన్నికల కమిషన్ నిర్ధారించిన మొత్తానికన్నా పోలిక లేకుండా 1000 ఇంతలు అధికంగా ఖర్చు పెడుతున్నారు, 100 ఇంతలు అధికంగా ఖర్చు పెడుతున్నారు. అందరూ గెలవటం లేదు కదా, ప్రజల్లో చైతన్యం వస్తుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో డబ్బు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ స్థితిలో మనం ఊహించింది. సార్, ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్లలో దాదాపు 140 కోట్లు చైనాకు సంబంధించినటువంటిది. 145 కోట్లు మనం, అంటే ఆహారాన్ని పండించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కేవలం 150,000 కోట్ల రూపాయలు మాత్రమే వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కేవలం ఒక బుల్లెట్ ట్రైన్ కోసం బాంబే నుంచి అహ్మదాబాద్ వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఖర్చు కోసం 150,000 కోట్లు ఇచ్చారు. వ్యాపారవేత్తలకు మాత్రం 16.5 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మీరు ముందు అడిగిన ప్రశ్నకి ఇది పూర్తిగా సంబంధం ఉంది. ఇవాళ అందుకనే ఇప్పుడు ఈ బాగా అభివృద్ధి చెందిన దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో, బ్రిటన్ లాంటి దేశాలలో